ఫ్రెండ్స్, సంజు శాంసన్. నిజం చెప్పాలంటే భారత జట్టులో మోస్ట్ అండర్ రేటెడ్ ఆటగాడు. అయితే మిడిల్ ఆర్డర్ గానీ, ఓపెనర్‌గా కానీ, వికెట్ కీపింగ్‌లో కానీ, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు, బీసీసీఐ సెలెక్టర్లు వేరేగా ఉన్నప్పుడు, ఆ అవకాశం ఎక్కువగా రిషబ్ పంత్‌కే వస్తుండేది. లేదంటే ఇషాన్ కిషన్‌కొచ్చుండేది. సంజు శాంసన్‌కి ఒక్కటంటే ఒక్క సీరీస్‌లో కూడా అవకాశం వచ్చి ఉండేది కాదు. అలాంటి సమయంలో కూడా సంజు నిలబడ్డాడు. ఐపీఎల్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా దేశవాళీ క్రికెట్‌లో తనేంటని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఎక్కడా కూడా తను తగ్గలేదు. నిజం చెప్పాలి అంటే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అసలు సంజుని చూస్తే ఒక మాట మనకు బాగా గట్టిగా అనిపిస్తుంటుంది. అదేంటంటే ప్రయత్న లోపం అనేది నీ దగ్గర నుంచి లేకపోతే ప్రకృతే నీకు అన్నిటికి సహకరిస్తుంది అంటారు చూసారా? అలాంటి ఒకటే అన్నమాట. అయితే అది మొన్న అంటే నిన్న జరిగిన ఆదివారం జరిగిన వెస్టిండీస్ అలాగే భారత్ జట్ల మధ్య సూపర్ 8లోని మ్యాచ్ అసలు యాక్చువల్లీ సెమీఫైనల్స్‌కి వెళ్ళడానికి డిసైడెడ్ మ్యాచ్. దానిలో సంజు తుక్కు రేగొట్టాడు. నిజం చెప్పాలంటే ఇక ఏ ఆటగాడు రాణించలేదు. ఒక్క తిలక్ వర్మ ఏదో నామినల్‌గా చేసాడంతే పరుగులు. మిగతా వాళ్ళందరూ అరాకొర 10, 18, 20 ఇంతే ఇదే టెంపోలో ఎళ్తున్న టైంలో అసలు అవతల వ్యక్తితో సంబంధం లేకుండా ఎవరొస్తే వాళ్ళతో భారీగా ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పుకుంటూ వెళ్ళి, ఆటని ఒక ఒడ్డుకు చేర్చాడు అంటే, సెమీఫైనల్స్‌లోకి ఈరోజు భారత్ ఉంది అంటే అది సంజు శాంసన్. అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎంత అంటే ఒక పుత్రోత్సాహం అంటారు చూసారా? ఒక తండ్రికి తన కొడుకు అభివృద్ధి చెందితే ఎంత గొప్పగా ఉంటుంది. అఫ్‌కోర్స్ గౌతమ్ గంభీర్ ఏమి తండ్రి వయసున్నవాడు కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే తన రోల్ అనేది హెడ్ కోచ్‌గా అటువంటి పాత్రే. ఒక దండించే పాత్రలోనే ఉన్నాడు. అయితే ఇదే విషయాన్ని తను పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో కూడా చెప్పాడు. ఏమనంటే సంజు శాంసన్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్. తన విషయంలో నాకు ఎంతో నమ్మకం ఉంది. అద్భుతమైన నమ్మకం ఉంది. కాకపోతే తనేంటంటే సంజు శాంసన్‌కి అవకాశం కావాలి. ఇక మద్దతు ఉండాలి. అది ఖచ్చితంగా మా తరఫు నుంచి వస్తుందని తను నమ్మాడు కాబట్టే ఈరోజు అంత అద్భుతంగా ఆడాడని చెప్పుకుంటూ వచ్చాడు కదా! అయితే మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత సంజు శాంసన్ గంభీర్‌ని హత్తుకుని ఇక ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి యూ డిడ్ ఇట్. నువ్వు సాధించావు అని చెప్పేసి గంభీర్ తన కళ్ళతోనే ఒక ఎక్స్‌ప్రెషన్‌ని పలికించాడు. నిజం చెప్పాలంటే ఇది వీడియోలో నేను చెప్తేనో, వింటున్న మీకో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్స్‌ని అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అయితే ఇక తను హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా గంభీర్ కేస్ చూసి తను టేక్ ఏ బౌ అన్నట్టుగా అంటే నమస్తే పెట్టినట్టుగా ఒక గెస్చర్ ఇచ్చాడన్నమాట. ఇదంతా కూడా చూసినప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇంత అద్భుతంగా ఆడినందుకు యూ ఆర్ గ్రేట్ అని చెప్పాడు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది ఒక ఆటగాడికి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.